వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. విభజన హామీలలో భాగంగా పోలవరానికి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు. రాజ్యసభలో కేంద్రానికి తగిన బలం లేనప్పుడు ఎన్డీఏ కూటమికి వైసీపీ బలంతో కేంద్ర ప్రభుత్వంలో అన్ని బిల్లుల్ని పాస్ చేయించుకున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి అందలేదు. ప్రధానంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గత ఏడాది జూలై 27న పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి 12,911 కోట్లు అంటే సుమారు 13,000 కోట్లు విడుదల చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకి, ఇప్పుడున్న ఈ దశలో 41.15 ఈ దశలో విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రకటించి 9 నెలలు అయిపోయింది. నిర్వాసితులందరూ కూడా కనీసం ఎన్నికల ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏమీ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం 7 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ 13,000 కోట్లకి కేవలం 7 కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము మేము. ఇది ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటిది గత నెలలో. దీంట్లో దేవీపట్నానికి ₹1,00,00,000 అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇచ్చినటువంటిది 1,60,00,000 మాత్రమే. మిగతాది ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి మండలాలకు ఇచ్చారు. ఈ 7 కోట్లు ఇక్కడ 13,000 కోట్లు ఎక్కడ, 7 కోట్లు ఎక్కడ, అక్కడక్కడ కొంతమందికి వేయటంతో ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్ద పుకారు అయిపోయింది. పోలవరం 8 మండలాల్లో కూడా వేస్తున్నారని ఒకరికి ఇద్దరికి వేశారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడెక్కడ వేశారు, మనకి కూడా వేస్తారని ఎదురు చూడటం, అందరినీ అడగటం, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోయింది. రాలేదు. ఇంతవరకు 7 కోట్ల రూపాయలు మాత్రం వచ్చినాయని అధికారులు చెప్పడంలో మొత్తం ఇంక 13,000 కోట్లు ఇంక ఎన్నికలు అయ్యేదాకా కూడా రానటువంటి పరిస్థితి. పోలవరం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు, అప్పుడు విభజన చట్టంలో ఉండేటటువంటి హామీలన్నీ కూడా విస్మరించింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 3 లక్షలు అదనంగా ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక జీవో 10 లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో చేశారు. ఆ జీవో ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎకరానికి 5 లక్షల రూపాయలు అదనంగా ఇస్తాం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ నష్టపరిహారం పొందిన వాళ్ళకి అన్నారు. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఒక్కరికి కూడా అది కూడా ఇవ్వలేదు. ఈ పోలవరం విషయంలో ఈ 2 హామీలు అమలు జరగలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ పరిస్థితుల్లో అసలు కేంద్ర ప్రభుత్వమే ఈ పోలవరం ప్రాజెక్టును మేమే తీసుకుంటామని ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని తీసుకోమని కూడా చెప్పట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించింది. ఎందుకంటే డీఫార్మ్ పట్టా హోల్డర్స్ని జగనన్న ఇళ్ల కాలనీలకి పెద్ద ఎత్తున తీసుకున్నారు ఎస్సీ ఎస్టీల దగ్గర, ప్రధానంగా ఎస్సీల దగ్గర. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు క్లియర్ చేయకుండా, వాళ్ళకి చెల్లించకుండా అసలు అందులో ఏ పని కూడా చేయకూడదని చెప్పేసి కొత్త సేకరణ చట్టంలో ఉంటుంది. కానీ దాంట్లో పనులు మొదలు పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు బెనిఫిషరీస్ పేరు మీద. అసలు గవర్నమెంట్కే ఇంకా దఖలుపడలేదు. ఎందుకంటే R&R ప్యాకేజ్ ఇంకా ప్రభుత్వానికి చెల్లించలేదు. ప్రభుత్వం పూర్తిగా భూమి యజమానికి చెల్లించకుండా గవర్నమెంట్కి ఇంకా దఖలుపడలేదు ఆ ల్యాండ్ అనుకుంటే మళ్ళీ వీళ్ళు సచివాలయ సిబ్బంది వాళ్ళ ట్రాన్స్ఫర్ కూడా చేసేసి 10 సంవత్సరాల తర్వాత అమ్మేసుకోమని చెప్పేసి కూడా ఒక పత్రం బెనిఫిషరీ చేతిలో పెట్టేశారు. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధంగా జరుగుతున్నటువంటి పనులు. దీని మీద కనుక కరెక్ట్గా వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళరు కాబట్టి సరైనగా పరిస్థితి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఇది వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలు కాబట్టి వీళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే ఒక కలెక్టర్ కూడా బయట ఉండడు, అందరూ జైల్లోనే ఉంటారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై అవుతుంది దీనికి కూడా. ఎందుకంటే సవరణ చట్ట ప్రకారం ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలకి నష్టం కలిగే పరిస్థితి వచ్చినా కూడా అది ఎస్సీ ఎస్టీ ప్రకారం నేరం. దీంతో పాటు మనకి ఏంటంటే భూసేకరణకు సంబంధించి గ్రామ సభలు జరపాలి. ఏజెన్సీలో చాలా పేసా చట్టం అనేది చాలా కీలకం. దాన్ని కింద ఏంటంటే గ్రామ సభలు జరపాలి. మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎక్కడా కూడా గ్రామ సభలు జరపలేదు. దీని మీద అరగంట వీరభద్రారెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇది అంబేద్కర్ని అవమానించడానికి కూడా రిట్ పిటిషన్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విధంగా అధికారులు భూసేకరణ విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి తగినట్టు నిధులు మంజూరు చేయాలని, పోలవరం ప్రాజెక్టు 13,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ డిఫార్మ్ పట్టాదారులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2,500 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ చెల్లించాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలనుకుంటే R&R ప్యాకేజ్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 70% వర్క్ చేసామంటున్నారు, కానీ అది పోలవరం ప్రాజెక్టు మీద పెట్టారు. R&R 4% మాత్రమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో R&R తెలుగుదేశం పార్టీతో చాలా బెటర్గానే జరిగింది. కాకపోతే ఆశించినంత చట్ట ప్రకారం జరగాల్సినంత జరగలేదు. ఇది టీడీపీ ప్రభుత్వంలో ఏమైందంటే ప్రాజెక్ట్ ఎక్కువైంది. ప్రాజెక్ట్ 70% ప్రాజెక్ట్ వర్క్ అయింది, R&R 4% అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పర్సంటేజ్ పెరిగింది. ఏది R&R పెరిగింది ఇవ్వడం అంటే ఇప్పుడు కాలనీ అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే పాత దాంట్లో ఇక్కడ ఈ జిల్లాలో 7 గ్రామాలు, వెస్ట్ గోదావరి 7 గ్రామాలు రాజశేఖర టైంలోనే జరిగింది. రాజశేఖర టైంలోనే ఈ 1,15,000 కాదు, మొత్తం R&R కాలనీస్ కూడా 15 గ్రామాలు కూడా రాజశేఖర టైంలోనే తరలించారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరగల. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కాలనీస్ అన్ని కట్టడం దీంట్లోకి వచ్చింది. R&R అంటూ జరిగితే ఏదో మేరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంతవరకు జరిగింది. ఇంకా జరగాల్సిన చాలా ఉంది, కాకపోతే కొంతవరకు అంటే టీడీపీతో పోల్చి అడిగాడు ఆయన. టీడీపీతో పోలిస్తే కొంత బెటర్. ఇప్పుడు R&R అంటే గతంలో 4% అంటే దాంతో పోల్చుకుంటే ఒక 15% వరకు అవి జరిగింది. 15 అన్నా నేను. ఇంకా ఎక్కడ R&R ఇంకా 8 మండలాల్లో అసలు ఎక్కడ 4-5 మండలాలు అసలు మొదలు పెట్టలేదు. అవును, ఇప్పుడు 41.15 R&R అండి. ప్యాకేజ్ ఇప్పుడు 11 లక్షలు ఉంది. అంటే పెరిగిన దానికి అనుకూలంగా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. దాని ప్రకారం ఇస్తే దాని ప్రకారం ఇప్పుడు అలాగంటే ఇప్పుడు 1,00,000 కోట్లు కూడా సరిపోతుంది. ఈ అంచనాలు కూడా తప్పు, మొత్తం అంచనాలన్నీ మారిపోయినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ఫ్లడ్స్ తర్వాత వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, భూసేకరణ లేట్ అయ్యి కొలిది కూడా R&R పెరిగిపోతూ ఉంటుంది, అది కేంద్ర ప్రభుత్వందే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. అది అలా పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ చేసుకుని R&R పెరుగుతుంది. ఇప్పుడు 2014లో 6,86,000, ఇవాళ 11 లక్షలు అయింది. ఇంకా లేట్ చేసుకెళ్తే ఇంకా పెరిగిపోతాం. ఇది దీనికి సంబంధించి ఇక్కడే ఒక షెడ్యూల్డ్ ఏరియాలో అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఆదివాసీ మహాసభగా మేము ఏం సూచన చేయదలుచుకున్నామంటే, తహసీల్దార్ ఇస్తున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద ఇవాళ నామినేషన్లు ఇస్తున్నారు. తహసీల్దార్ ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు చెల్లవని సుప్రీంకోర్టు మాధవి పాటిల్ కేసులో చెప్పింది. కాబట్టి మీరందరూ కూడా ఆర్డీఓ ఇచ్చినటువంటి సబ్ కలెక్టర్ ఇస్తున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు మాత్రమే తీసుకుని మీరు నామినేషన్ దాఖలు చేయాలి. లేకపోతే రేపు పొద్దుట ఎవరైనా ఇదే పాయింట్ మీద సుప్రీంకోర్టు తహసీల్దార్ ఇచ్చి చెల్లవని చెప్పేసి చెప్పింది కదా అని కనుక వెళ్తే గెలిచిన తర్వాత కూడా అవి మళ్ళీ ప్రశ్నార్థమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రిజర్వ్డ్ లో పోటీ చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు అభ్యర్థులందరూ కూడా ఆర్డీఓలు ఇస్తున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు మాత్రమే దాఖలు చేస్తే మంచిదని చెప్పేసి ఆదివాసీ మహాసభకు మేము విజ్ఞప్తి చేస్తాం. తర్వాత ప్రిడిక్ట్ చేసుకోమనండి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. అందుచేత ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి నడిచిపోతుంది. క్వశ్చన్ చేస్తే పని చేయబోయి. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే ఆ గ్రౌండ్ మీద మనకి ఇక్కడ కేసులు కొట్టేశారు. ఇక్కడ జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టులో పోయిన కేసులో మనం స్టడీ చేస్తే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఇచ్చాడు కాబట్టి ఆర్డీఓ లేదు కాబట్టి కొట్టేసిన కేసులు ఉన్నాయి. గెలిచిన కానీ పోతారు.